హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? ఈ డౌట్ మీకు కూడా ఉంది కదా అండి. నాకు కూడా ఎప్పటినుంచో ఉంది. సో అందుకే రీసెంట్గా దీనికి రీజన్ ఏంటో తెలుసుకున్నాను. సో నా ఒక్కదానికి తెలియడం ఎందుకండి, మీకు కూడా తెలియాలి కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు అన్ని విషయాలు తెలియాలి అంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? భారతదేశం అంతటా 2 సార్లు హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక జయంతి హనుమంతుడి జననాన్ని సూచిస్తుంది, మరొకటి దుష్ట శక్తులపై ఆయన విజయాన్ని సూచిస్తుంది. హనుమంతుడు శివుని అవతారం మరియు రాముడి యొక్క గొప్ప భక్తుడు. ఆయన అంకితభావం మరియు భక్తికి ప్రతిరూపం. హనుమంతుడి జన్మ సమయం గురించి అనేక రకాల ఇతిహాసాలు ప్రబలంగా ఉన్నాయి. హనుమాన్ జయంతి సాధారణంగా ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. కొన్ని ప్రదేశాలలో దీనిని కార్తీక మాసం చతుర్దశి సమయంలో జరుపుకుంటారు. మరికొన్ని ప్రదేశాలలో మార్గశిర మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో హనుమంతుడి జన్మదినం వైశాఖ మాసంతో కూడా ముడిపడి ఉంది. భక్తులు హనుమంతుడి జన్మదినంగా మరికొన్ని నెలలకు కూడా ప్రాముఖ్యత ఇస్తారు. కానీ రామాయణం మరియు ఇతర గ్రంథాలు మరియు నమ్మకాలలోని వర్ణన ప్రకారం హనుమంతుడి జన్మదినం ప్రాంతాన్ని బట్టి కార్తీక, చైత్ర, మార్గశిర, వైశాఖ మొదలైన నెలలతో ముడిపడి ఉన్నట్లు పరిగణించబడుతుంది. ఇది మన సమాజంలో వివిధ సంస్కృతుల ఉనికిని వివరిస్తుంది. ఇందులో హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న అంటే చైత్ర పూర్ణిమలో జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:21 ప్రారంభమై ఏప్రిల్ 13న ఉదయం 5:51 ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.